ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కళాత్మక వ్యాపారం. ఇక్కడ డిమాండ్ ఉన్నప్పుడే జోరు చూపించాలి, ఆఫర్స్ వచ్చినప్పుడే క్యాష్ చేసుకోవాలి. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన ఓ ముగ్గురు హాట్ బ్యూటీస్ టాలీవుడ్ పై ఫోకస్ పెంచారు. హీరోయిన్స్ కొరతని తీర్చేందుకు రెడీ అయిపోతున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత రోజు రోజుకి పెరుగుతోంది. ఏడాదికి 50 మందికి పైగా బ్యూటీస్ ఎంట్రీ ఇస్తున్నా ఆ లోటు మాత్రం తీరడలేదు. పూజా హెగ్డే, రష్మిక, కీర్తి సురేష్ ల హవా ఇప్పుడు తగ్గింది. మృణాల్, శ్రీలీల జోరు డౌన్ అయింది. దీంతో ఇప్పుడు అందరి చూపు తృప్తి దిమ్రి, రుక్మిణి వసంత్, మమితా బైజుపై పడింది. వీళ్ల డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోంది. యానిమల్ తో హిట్ కొట్టిన తృప్తి దిమ్రి ఇంటిమేట్ సీన్స్ చేయడానికి వెనకాడలేదు. అందుకే భూల్ భూలయ్యా 3తో పాటు ఆషికీ 3లో ఛాన్స్ ఇచ్చారు మేకర్స్. తెలుగులో పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం ఈ లేడీని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ కోసం టాప్ బ్యానర్స్ ఎగబడుతున్నాయి. విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ బ్యూటీని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రేమలతో బ్లాక్ బస్టర్ కొట్టింది మమితా బైజు. ఈ సినిమాలో తన నటన చూసి మరో సాయి పల్లవి అనే టాక్ ఊపందుకుంది. ఈమె కాల్ షీట్స్ కోసం కూడా తెలుగు మేకర్స్ ఎగబడుతున్నారు. ప్రెజెంట్ కోలీవుడ్ లో 2, మలయాళంలో ఓ సినిమా చేస్తున్న మమిత తెలుగు మేకర్స్ తో చర్చలు జరుపుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో ఈ బ్యూటీ నుంచి 2 క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో ఈ ముగ్గురు బ్యూటీస్ ఇప్పుడు హాట్ కేక్స్ లా మారిపోయారు.